అని చెప్పి, దేవుని పిల్లరా మీరు నేను కూడా ఈ రాత్రి కాలమందు దేవుణ్ణి స్తుతించవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుని పిల్లరా ఆయన సన్నిధిలో ఆరాధించి ఆ కుటుంబాలను దేవుడు దీవిస్తారు. రెండోది మామగారు ముద్దు పెట్టుకున్నారు. మూడోది దేవుడు చేసిన కార్యాలను బట్టి ఇతరు గారు దేవుని స్తుతించారు, దేవుణ్ణి బలులు అర్పించారు. అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని పిల్లరా దేవుని యొక్క ఇక్కడ పని చేసేవారు ఏం చేయాలంటే అందరూ ఆ భారాన్ని పంచుకోవాలి. పొద్దునుంచి సాయంకాలం వరకు నువ్వు ఒక్కడవే ఆ తీర్పు తీరుస్తే మరి సరిపోదు. కానీ లంచగొండులు కానివారు, త్రాగుబోతులు కానివారు, తిరుగుబోతులు కానివారు నమ్మకమైన వారిని ఈ న్యాయ వ్యవస్థలో పెట్టి ఈ భారం అందరికీ పంచమని మామగారు చెబితే, మోషే గారు నమ్మకమైన వారిని, లంచగొండులు కానివారిని, త్రాగుబోతులు కానివారిని, చెడ్డవారు కాని మంచి వారిని ఏర్పరిచి పని భారాన్ని అందరికీ పంచిపెట్టారు. సంఘములో దేవుని పిల్లరా ఒక్కరే పని చేయడం కాదు, కానీ అందరూ కూడా ఇది దేవుని పని అని ఎవరి మట్టుకు వారు దేవుడు వారికి ఏ పని అప్పగిస్తే, పాటలు పాడే పని అప్పగించారా, వారు నమ్మకంగా పాడితే దేవుడు వారిని ఆశీర్వదిస్తారు. ప్రార్థన చేసే పని దేవుడు అప్పగించారా, వారు ప్రార్థన చేస్తే నమ్మకంగా చేస్తే దేవుడు వారిని ఆశీర్వదిస్తారు. దేవుని పిల్లరా వాయిద్యాలు వాయించే పని అప్పగించారా, అది నమ్మకంగా చేయాలి. దేవాలయం తుడిచే పని అప్పగించారా, నమ్మకంగా చేయాలి. దేవాలయంలో కుర్చీలు వేసే పని అప్పగించారా, నమ్మకంగా చేయాలి. ఏ పని మనకు అప్పగించినా ఆ పనిలో నమ్మకంగా చేసినప్పుడు నమ్మకమైన వానికి మెండైన దీవెన కలుగును. అందుకే ఆయన దేవుని పిల్లల ధ్యానారాల విషయంలో బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలిచారు. కనుక రేపు పొద్దున దేవుని యొద్దకు మనం వెళితే దేవుడు మనల్ని ఎలా పిలాలంటే బలా నమ్మకమైన మంచి, దేవుని పనిలో మనం ఎలా ఉండాలంటే బలమైన నమ్మకమైన మంచి దాసుని వల్లే ఉండాలి. దేవునికి లెక్క అప్పగించినప్పుడు ఆయన చెప్పింది చెప్పినట్లుగా మనం చేస్తే తప్పకుండా దీవించబడతాం. ఆయన మీతో చెప్పింది చేయండి. ఇదే బైబిల్ మిషన్ వారి యొక్క మూల సిద్ధాంతం. కాబట్టి దేవుడు చెప్పిందల్లా మనం చేద్దాం. దేవుని పిల్లరా కుటుంబ సమేతముగా దేవుణ్ణి ఆరాధిద్దాం. అలాగే అందరి పట్ల ప్రేమ కలిగి ఉందాం, అందరి పట్ల దయ కలిగి ఉందాం. మదర్ తెరీసా గారు కుష్ఠరోగులైన వారిని ప్రేమించి, దిక్కుమాలిన వారిని ప్రేమించి వారిని హక్కును చేర్చుకుని ఎలాగైతే ప్రేమను పంచారు, దేవుని పిల్లరా ఎంతోమంది దేశభక్తులు దేశం కొరకు ఎంత చక్కని కార్యక్రమాలు చేశారు. అలాగే మనం ఒక ప్రక్క దేవుని ప్రేమను పంచిపెడుతూ మరొక ప్రక్క దేశంలో ఉన్న అన్ని మతముల వారిని, అన్ని కులముల వారిని, అన్ని జాతుల వారి కొరకు ప్రార్థన చేస్తూ మన దేవుని ప్రేమను పంచిపెడుతూ యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకే వచ్చారు. ఆయన సిలువలో నీ కొరకే ప్రాణాన్ని బలిగా అర్పించారు. మామగారు అలాగైతే అన్యుడైన దేవుని కార్యాలను వచ్చి దేవుని స్తుతించారు. అలాగ అనేక మంది వచ్చేటట్లుగా మనం సాక్ష్యం ఇద్దాం, దేవుని కొరకు సాక్ష్యం ఇద్దాం, అనేక మందిని దేవుని దగ్గరకు నడిపిద్దాం, నమ్మకమైన వారిగా దీవించబడదాం. ఈరోజు ఈ అధ్యాయంలో కుటుంబాలుగా కలిసి ప్రార్థన చేశారు. రెండవదిగా అన్యులైన వారు దేవుని తట్టు ఆకర్షించబడ్డారు, అన్యులైన వారు దేవుణ్ణి స్తుతించారు. అలాగే పని భారాన్ని అందరూ పంచుకుని పనిచేశారు. అలాగే మనం కూడా దేవుని పనిని పంచుకుని చేద్దాం, ఎంచుకుని చేద్దాం. దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదం అందుకొని దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ 18వ అధ్యాయంలో దేవా దీవించబడిన కుటుంబం మోషే గారి కుటుంబము, అలాగే బైబిల్ గ్రంథములో దీవించబడిన కుటుంబం కొర్నేలి గారి కుటుంబము, దీవించబడిన కుటుంబం యెహోషువ గారి కుటుంబం, దావీదు గారి కుటుంబం, ఎన్నో కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉన్నాయి ప్రభా. ఈ రోజున ఈ వర్తమానం వింటున్న లైవ్లో ఈ వర్తమానం వింటున్న వారి కుటుంబాలు, అలాగే దేవాలయం నుండి వర్తమానం విన్న వారి కుటుంబాలు దీవించి దేవా మామగారు అన్యుడైనప్పటికీ దేవా మోషే గారు ఆయన ఎలా ముద్దు పెట్టు